అమ్మా నాన్న చనిపోయిన తర్వాత బంధువులు చుట్టాలు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. అమ్మా నాన్న ఉన్నప్పుడు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చేవాళ్లు. కాని వాళ్లు ఇక లేరని మా గుమ్మం కూడా తొక్కడం మానేశారు. అప్పుడర్థమైంది, అమ్మా నాన్న ఉంటేనే మాకు విలువ. వాళ్లు లేనప్పుడు మేము ఎవరో కూడా తెలీదు. నేను ఆలోచించాను, ఇప్పుడు చుట్టాలు బంధువులు ఎందుకు రావడం లేదు? సమాధానం బాధాకరం. ఇప్పుడు మాతో అవసరం లేదు. మాట్లాడితే మేము ఏదైనా సహాయం అడుగుతామేమో అని మా ఇంటికే రావడం మానేశారు. మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టే కదా మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు మీరు డబ్బుందని గర్వపడుతున్నారు. మేము అమ్మానాన్నా లేరని బాధలో ఉన్నాము. కష్టపడతాను. 4-5 సంవత్సరాలు విదేశాలకు వెళ్లి పనిచేస్తాను. డబ్బు సంపాదిస్తాను. మీలా అద్దాల మేడలు కట్టకపోయినా పర్వాలేదు. కానీ నా ఫ్యామిలీ 10 మందిలో తలెత్తుకుని నిలబడేలా సంపాదిస్తాను. నాకిప్పుడర్థమైంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చలేని బంధాలు నాకు అవసరం లేదు. ఈరోజు నన్ను అవమానించారు. నా ఫ్యామిలీని అవమానించారు. నేను మర్చిపోను. ఎవ్వరైతే మమ్మల్ని అవమానించారో వారే ఒకరోజు మమ్మల్ని గౌరవంగా పిలిచేలా సంపాదించి చూపిస్తాను. ఈ వీడియో మీ దగ్గర వరకు వచ్చింది అంటే మీరు కూడా నాలాగే ఎప్పుడో ఒకసారి అవమానం పడ్డవారే. మీ లైఫ్లో కూడా ఇలా జరిగితే కామెంట్ చేసి చెప్పండి.